నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. మండపేటలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. పేదల పక్షాన్ని నిలిచి పోరాటం చేసే ఏకైక పార్టీ వైసీపీ అని మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి పేర్కొన్నారు. మండపేట వైసీపీ కార్యాలయంలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ జెండాను నూక దుర్గారాణి, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపరాయుడు, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరిలు ఆవిష్కరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే వైసీపీ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పుడు యువత కచ్చిన హామీలు నెరవేర్చాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో యువత పోరు బాట పట్టామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, భారతరత్న గారు లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మాట తిరుమతులు గారి నాయకత్వం, మాట తిరుమతులు గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలో అడుగుపెట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ ఇది. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన పోయిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండి వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్నీ అమలుపరిచి, ఏవైతే హామీలు ఇచ్చారో నవరత్నాల పథకం అని చెప్పి అన్ని హామీలు అమలుపరిచి ఈ రోజున 40% ఓటింగ్ తోటి అన్ని ప్రతిపక్షాలు ఏకమై పోటీ చేసిన 40% ఓటింగ్ షేర్ సంపాదించుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఎంతో ప్రజాదరణ గల పార్టీగా ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నమ్ముతూ ఉన్నాం అందరం. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని అందరం కూడా యువ పౌరు కింద యువత పౌరు అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు అమలాపురం వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది కలెక్టరేట్లో. ఈ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. గతంలో విద్యుత్ సమస్యల గురించి పోరాడింది. ఇప్పుడు యువతకి ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం పోరాడుతూ ఉంది. అలాగే ఈ రాబోయే ఈ 4 సంవత్సరాల పైన ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో హామీల అమలు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. ఈ రోజున పార్టీ ఆవిర్భవించి 14 పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగుపెట్టింది. నిజంగా ఈ రోజున చాలా ఆనందకరమైన రోజనే చెప్పుకోవాలి. ప్రజల పార్టీ అని చెప్పుకోవాలి ముందుగా. మరి ఆ రోజున 2010 నవంబర్ 29న ఆయన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2010 డిసెంబర్ 9న ఆయన పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకొని 2011 మరి మార్చి 12న పార్టీ ఆవిర్భవించే రోజుగా ఈ రోజున ప్రజలందరికీ కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనాలకి మరి అనుగుణంగా ఆయన మరి ఈ రోజున ప్రజల కోసం అంటే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంటు, అలాగే ఆరోగ్యశ్రీ, రైతుల కోసము ఎన్నో పథకాలు పెడుతూ తీసుకొచ్చారు. దానికంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలందరి కోసము అలాగే ప్రజలందరి కోసము ఎన్నో పథకాలు తీసుకొచ్చి దాన్ని చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను అన్న విధంగా ఈ రోజున అన్ని పథకాలు కూడా ఆయన అమలు చేసిన నవరత్నాలు పూర్తి చేసి మరి ఎన్నో పథకాలు కూడా ఆయన అమలు చేస్తూ ఇంకెన్నో పథకాలు ఇచ్చారు. అది అందరూ ప్రజలందరూ చూసిందే, అందరూ కూడా అనుభవించిన పార్టీ. నిజంగా ప్రజల కోసమే పుట్టిన పార్టీ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి అలాంటి పార్టీ ఈ రోజున
మరి 2029లో కూడా ఖచ్చితంగా మా పార్టీయే వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వమే చూస్తున్నాము. మరి ఈ రోజున చెప్పింది ఏది కూడా అమల్లో చేయలేదు. మరి ఈ రోజున ఫీజు రీఎంబర్స్మెంట్ యువత పోరు అని కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చెప్పింది ఏది కూడా చేయట్లేదు. ఈరోజు ఇప్పటికీ 4 కోట్లు మరి బాకీ ఉంది. యువతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి విద్యావంతులందరూ కూడా సర్టిఫికెట్లు లేక వాళ్ళ చదువులు మానేసి మరి ఇప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దానికోసం ఈ ప్రోగ్రాం అమలాపురం కలెక్టరేట్కి వెళ్ళి అలాగే వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ప్రజల కోసం మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంటాము. మా పార్టీ 2029లో ఘన విజయాన్ని సాధిస్తుందని కోరుకుంటూ మా ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.